హాయ్ అండి, అందరికీ నమస్కారం. వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందన్నమాట. ఇక వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకోకుండా అయితే చూడండి. నేనైతే ఇక్కడ శివుని టెంపుల్ కూడా వీడియో తీశాను, అలాగే ఘాటి సుబ్రహ్మణ్యానికి కూడా పోయినామన్నమాట, అక్కడ కూడా వీడియో తీశాను. ఇక వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి. ఇక నేనైతే ఇక్కడ ఉసిరికాయలతో దీపాలు అయితే వెలిగించి ఇక శివుని టెంపుల్లోనైతే ఇలా అందరూ వెలిగించారనమాట. చూడండి, చాలామంది అయితే వచ్చారనమాట. ఈ కార్తీక మాసంలో ఇలా ఉసిరికాయల దీపాలు వెలిగించడం చాలా మంచిది కదా. ఇక మేము కాలువకు కూడా వెళ్ళి దీపాలు అయితే వదులుతామన్నమాట. ఇక మా అమ్మ అయితే గౌరీ నోములు ఉన్నాయి కదా, నోముకుంటుందన్నమాట ఈ కార్తీక మాసంలో. ఇక అప్పుడైతే ఆడపిల్లల్ని పిలిచి ఇక చేస్తారు కదా గౌరం పండగ అయితే. ఇక మా ఇంటికి నేను ఒకటే అనమాట ఆడపిల్ల. ఇక పిలుస్తారు కదా, అప్పుడైతే మేము అమ్మ గౌరీ నోములు నోమిన తర్వాత కాలువకు వెళ్ళి అయితే దీపాలు వదులుతామన్నమాట. ఇక ఆ వీడియో కూడా వస్తుంది, అమ్మ చేసినప్పుడు ఆ వీడియో కూడా పెడతానన్నమాట. ఇక మేము గోకర్ణకు కూడా వెళ్తూ ఉన్నాము. గోకర్ణ వీడియోలు కూడా ఇక కుదిరితే ఇంకా కొన్ని ఊర్లు కూడా వెళ్ళాలనుకున్నాం అన్నమాట. అక్కడ సైడ్ ఏమేమి దగ్గరలో ఉన్నాయో ఊర్లు, ఆ ఊర్లకంతా వెళ్ళాలనుకున్నాము. ఆ వీడియోలు కూడా వస్తూ ఉంటాయి చూడండి. ఇక ఇప్పుడైతే మేము ఇక కార్తీక మాసం కదా, ఇక ఉసిరి దీపాలు అయితే వెలిగించేసామన్నమాట. ఇక నందికి కూడా హారతి అయితే ఇస్తూ ఉన్నాము. ఈ వీడియో అయితే సోమవారం తీసామన్నమాట. ఇంకా వీడియో అయితే కాస్త లేటుగా వస్తూ ఉంది. ఇంకా కొన్ని పనులు ఉండడం వల్ల వీడియో ఎడిటింగ్ అయితే కాస్త లేటుగా చేశానన్నమాట. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు కాస్త సపోర్ట్ చేసి లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఇక నందికి అయితే హారతి ఇచ్చేసి ఇక శివుని కానీ ఇలా హారతి అయితే ఇస్తూ ఉన్నాము. ఇక కాస్త రష్ అయితే తక్కువగా ఉందన్నమాట. ఇక కాస్త తొందరగా వచ్చేసాం కదా సాయంకాలము, ఇక రష్ తక్కువగా ఉంది, ఇంకా వస్తూ ఉన్నారనమాట మంది అయితే. ఇక అందుకనే మేము ఇక డైరెక్ట్ ఇక్కడ ఇలా శివుని విగ్రహంతోనే ఇలా ఇస్తూ ఉన్నాం అనమాట హారతులు అయితే. చాలామంది అలాగే ఇస్తూ ఉన్నారు, ఇక మేము కూడా అలాగే ఇస్తూ ఉన్నాం ఇక్కడ హారతి అయితే. ఇక మాతో పాటు మా పక్కింటి పాప కూడా వచ్చింటే ఆ పాపకు కూడా ఇచ్చానమాట ఇయ్యమ్మ హారతి అని, ఆ పాప కూడా ఇస్తూ ఉంది. ఇక మీరు కూడా కార్తీక మాసంలో ఎలా దీపారాధన చేశారనేది తప్పకుండా కామెంట్ చేయండి. చూడండి, ఇక్కడ ఉండేది మా పెద్దమ్మ అనమాట, మా అమ్మ వాళ్ళ అక్క. ఇక ఆ పాప అయితే వీడియో తీస్తూ ఉందన్నమాట. ఇక ఆ పాపకు కూడా బొట్టు పెట్టేశాను. ఇక హారతలు ఇవ్వడం అయితే అయిపోయిందనమాట. ఇంకా మనస్ఫూర్తిగా దేవునికైతే మొక్కుకున్నాము అందరూ బాగుండాలని. చాలా అంటే చాలా బాగా అలంకరించారు శివునికైతే. ఇక ప్రసాదాలు కూడా ఇక్కడ ఇస్తూ ఉన్నారనమాట, తిని వెళ్ళండి అంటూ ఉన్నారు. వేడి వేడిగా ఉప్మా పెడతా ఉన్నారు, అలాగే రవ కేసరి కూడా పెడతా ఉన్నారనమాట స్వీట్ అయితే. ఇక రవ కేసరి స్వీట్ అయితే కొంచెం తినేసి ఇక తర్వాత ఉప్మా అయితే తింటా ఉన్నాను. టేస్ట్ అయితే మామూలుగా లేదు, సూపర్ అంటే సూపర్గా ఉందన్నమాట. నాకైతే దేవుని ప్రసాదాలు అంటే చాలా ఇష్టం అనమాట. తినడానికి చాలా టేస్ట్గా ఉంటాయి దేవుని ప్రసాదాలు. ఇక మేమైతే మరుసటి రోజు అనమాట మంగళవారము ఇక ఘాటి సుబ్రహ్మణ్యానికి అయితే బయలుదేరాము. ఇక మేము ఉండేది బెంగళూరులో యలంక సైడ్ కదా ఉండేది. ఇక అక్కడి నుంచి మాకు దగ్గర అవుతుందన్నమాట. దొడ్డబళ్ళాపురంకి వెళ్ళేసి అక్కడి నుంచి ఘాటి సుబ్రహ్మణ్యానికి ఆటోలు ఉంటాయి, బస్సులు ఉంటాయి, అక్కడి నుంచి బయలుదేరామన్నమాట. ఘాటి సుబ్రహ్మణ్యానికి అయితే వచ్చేసాము. ఇక ఈ శ్రావణ మాసంలో స్వామివారి దర్శనం చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఈ గుడితో పాటు మరో 2 గుళ్ళు కూడా దర్శించుకుంటే చాలా మంచిదంట. ఈ స్వామివారు 3 భాగాలుగా ఉన్నారన్నమాట. ఆ భాగాలు ఏంటంటే కొక్కి సుబ్రహ్మణ్యం వచ్చేసి తల భాగం అంట, కడుపు భాగం వచ్చేసి ఘాటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అలాగే తోక భాగం వచ్చేసి పాగోడ దగ్గరలో ఉన్న నాగలమడకలో ఉందన్నమాట టెంపుల్. ఆ స్వామివారు వచ్చేసి తోక భాగం అన్నమాట. అలా 3 భాగాలుగా ఈ స్వామివారైతే ఉన్నారంట. అందుకని 3 గుళ్ళు చూస్తే మంచిది అని అందరి నమ్మకం అన్నమాట.
3 గుళ్ళు చూసిన వారికి మంచి జరుగుతుంది, అనుకున్న కోరికలు నెరవేరుతాయని చాలామంది నమ్ముతూ ఉన్నారనమాట. చూడండి, నాగులు చూస్తున్నారా? వేలల్లో నాగులు అన్నమాట. చూడండి, చాలామంది మొక్కుకొని ఇక్కడైతే ఇలా ప్రతిష్ట చేసి వెళ్తూ ఉంటారన్నమాట. చూడండి, ఇక మా ఊర్లో అయితే మా ఇంటికి దగ్గరలో ఉన్న శివుని టెంపుల్లో కూడా నేనైతే కార్తీక దీపాలు వెలిగించి వచ్చేసాను కదా. ఇక అలాగే ఇక్కడైతే మంగళవారము ఈ స్వామి వారికి మంగళవారము అలా ఆదివారము ఇలా బాగా జరుగుతుందన్నమాట ఇక్కడ. ఇక నేను కూడా ఇక్కడ కూడా దీపాలు వెలిగిస్తే బాగుంటుందని ఇంకా ఇక్కడైతే నేను మా అమ్మాయితో వెలిగిస్తూ ఉన్నానన్నమాట. నేనైతే అక్కడ గుళ్ళో పెట్టొచ్చాను కదా దీపాలు, ఇక ఇక్కడ మా అమ్మాయితో వెలిగిస్తూ ఉన్నాను. ఇక మా అమ్మాయి అయితే దీపాలు అయితే వెలిగించేసింది. ఇక స్వామివారిని మొక్కొని మేమైతే ఇక కొన్ని ఫోటోలు వీడియోలు అలా తీసుకుంటూ ఉన్నామన్నమాట. ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది, ప్రశాంతమైన వాతావరణము. ఇక్కడి నుంచి రాబుద్ది కాదనమాట వెళ్ళిన వాళ్ళకి, అంత బాగుంది. ఇక మేమైతే పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకా వచ్చేసామన్నమాట. ఇక అన్నప్రసాదం అయితే మనకి ప్రతిరోజు దొరుకుతుందండి. ఇక్కడ ప్రతిరోజు పెడతారనమాట. చాలా అంటే చాలా బాగా చూసుకుంటారు ఇక్కడ. చాలా భోజనం అయితే టేస్ట్గా సూపర్గా ఉంటుందన్నమాట. ఇక పాయసం పెట్టారు, అన్నము చారు, ఇక భోంచేస్తూ ఉన్నామన్నమాట. ఇక నేనైతే ఫస్ట్ పాగోడ్లో ఉన్న నాగుల మడకలో ఉన్న టెంపుల్ అయితే చూసింటేనమాట. ఆ తర్వాత కొక్కి సుబ్రహ్మణ్య దేవస్థానం అయితే చూశాను. ఇంకా ఇంతలో మేమైతే అప్పుడు బళ్ళారిలో ఉంటేమి కదా, ఇంకా మేము బెంగళూరుకి వచ్చిన తర్వాత ఇంకా మాకు ఇక్కడ ఘాటి సుబ్రహ్మణ్యం దగ్గర అవుతుంది కదా. ఇలాగే నేను కూడా వీడియోలు చూస్తూ ఉంటే తెలిసిందనమాట 3 గుళ్ళు చూడాలని.